బ్లాడర్ డిస్ఫంక్షన్ అనేది పిల్లల్లో చాలా కామన్గా చూస్తున్నాము ఈ మధ్య. అంటే మూత్రాశయము 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటి స్టోర్ చేయడము, ఇంకొకటి ఎంప్టీ చేయడం. సో ఈ బ్లాడర్ డిస్ఫంక్షన్ స్టోరేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎంప్టీయింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇది కొంతమంది స్కూల్ ఏజ్ నుంచి పిల్లల్లో చూస్తుంటాను నేను. సో ఈ స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే, ఎస్పెషలీ అమ్మాయిలు స్కూల్లో టాయిలెట్స్ బాగాలేవని, డర్టీగా ఉన్నాయని పొద్దునుంచి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు కూడా యూరిన్ ఆపుకునే అలవాటు చేసుకుంటారు. ఇది ఎప్పుడో ఒకసారి చాలామంది చేస్తుంటారు, అందరికీ అవసరం అవుతుంది, ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఓకే. కానీ ఇఫ్ యూ హ్యాడ్ మేడ్ దిస్ అ రెగ్యులర్ హ్యాబిట్, రోజు యూరిన్కి వెళ్ళకుండా ఉండడానికి వాటర్ తక్కువ తాగడము, ఈవినింగ్ దాకా యూరిన్ పోకుండా ఉండడం వల్ల లాంగ్ టర్మ్లో బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే ఒక్కోసారి యూరిన్ కంట్రోల్ లేకుండా అవ్వచ్చు, ఒక్కొక్కసారి యూరిన్ పూర్తిగా ఎంప్టీ చేయలేకపోవడం అవ్వచ్చు. దీన్ని నాన్ న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు. అంటే నర్వ్ ప్రాబ్లం ఏమి లేకుండా కూడా, అంటే నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా నార్మల్ ఉన్న వాళ్ళకు కూడా బ్లాడర్ నర్వ్స్ సరిగా పనిచేయవు. సో సోషల్ ప్రాబ్లం విచ్ స్టార్టెడ్ యాజ్ అ సోషల్ ప్రాబ్లం విల్ నౌ బికమ్ అ మెడికల్ ప్రాబ్లం. సో ఈ హ్యాబిట్ అందరూ వదిలేయాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి వర్కింగ్ విమెన్ వరకు. దట్స్ మై అపీల్.